17, 15, 16 సంవత్సరాలకి ఆడపిల్లలు ఎంత దారుణమైన స్థితిలో ఉంటున్నారండి. 10th పాస్ అయితే చాలు, నేను పెద్దదాన్ని అయిపోయాను, లేకపోతే నేను పెద్దోడిని అయిపోయాను, నాకు ఫోన్ కావాలి, నాకు బైక్ కావాలి అని ఎలాంటి స్థితిలోకి పిల్లలు వెళ్ళిపోతున్నారండి. ప్రతి యవ్వనాన్ని నువ్వు పవిత్రంగా కాపాడు. ఒకవేళ నువ్వు చేసిన స్త్రీవా, నీ పెళ్ళయ్యే వరకు ఈ యవ్వనాన్ని పవిత్రంగా దాచుకోవాలి. పెళ్ళైన స్త్రీవా, ఈ యవ్వనాన్ని నీ కుటుంబం కొరకు ఖర్చు పెట్టాలి. నీ భర్త కొరకు నువ్వు పవిత్రంగా కనిపెట్టుకుని ఉండాలి. ఒకవేళ నువ్వు విధవరాలైపోయిన స్త్రీవా, ఒక పవిత్ర ఎవరూ లేరని నువ్వు అనుకుంటున్నావేమో. ఎవరు నాకు లేరు, ఎవరు నా యొక్క అవసరతను తీర్చలేరు, ఎవరు నా యొక్క సందర్భాల్లో ఎవరు నాకు సహాయం చేయలేరని నిస్సహాయతకు వెళ్ళి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్న స్థితిలో ఉన్నారా ఈ రోజు? ఉన్నారు. కాబట్టి మనకి యవ్వనాన్ని కావచ్చు, వృద్ధాప్యాన్ని కావచ్చు, నడి వయసు కావచ్చు, మనం ఎలాంటి చదువు పవిత్రకరం పెట్టాలి. పవిత్రకరం